విజయవాడకి కార్లో స్టార్ట్ అయిపోయాము. నా కార్లో తెగ తిప్పేసిద్ది. మీకు కూడా అంతేనా? ఈ తిప్పలు తప్పవా? నాకైతే ఫ్రంట్ సీట్లో కూర్చుంటే కొంచెం అలా అలా మేనేజ్ చేయొచ్చు. తెగ నిద్ర వస్తున్నా. నేను పడుకుంటే పక్కనే ఉన్న మా తమ్ముడికి డ్రైవ్ చేస్తున్నాడు కదా, నిద్ర వస్తుందని నేను పడుకోలేదు. కోదాడలో ఆగి చాయ్ బిస్కెట్ లాగించాను. మార్నింగ్ 4:30 కల్లా విజయవాడ రీచ్ అయిపోయాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలు, పక్కనే ఉన్న అరటి తోటని అలా పలకరించి రావాలనిపించింది. లాస్ట్ టైం అన్నయ్య పెళ్ళి ఉందని చెప్పి విజయవాడకు వచ్చాను కదా, అప్పుడు అరటి తోట ఉంది కానీ అసలు పువ్వే లేదనమాట. ఇప్పుడు అరటి పువ్వు కూడా ఉంది. భలే అనిపించింది నాకు చూడగా. త్వరగా లేచి గబగబా ఫ్రెష్ అయిపోయాను. లంగావని కట్టేసుకున్నాను, అంతా సెట్ చేసుకున్నాను కాబట్టి ఫాస్ట్ గా రెడీ అయిపోయాను. అమ్మమ్మ వేడి వేడి గారె నంచుకోవడానికి మంచి పల్లి చట్నీ రెడీ చేసింది అనమాట. అలా గట్టిగా లాగించేసాను. ఇంకా ఫంక్షన్ కి స్టార్ట్ అయిపోదామని. ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నాం కదా, అమ్మ వాళ్ళ ఊరు పక్కనే విజయవాడ దగ్గరలో ఉన్న దగ్గుమిల్లి అనమాట. పామరు దగ్గర. మాక్సిమం కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు విజయవాడ నుంచి అమ్మ వాళ్ళ ఊరు దగ్గుమిల్లి